హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారో? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ పార్ట్. पराठे खायचा होता कन्यान पण आम्ही होता हमारी वो जो गटात नाम दादी सर्वात ना मरर धना बच्चा भी अब तो बुलाना बेटी ने मांगा पैसा मांगते जब पैसा मांगते ना जो तुम्हारा रात मार मार दिया तुमको? बेटी दरवाजा तो मार बेटी मार दिया? हाँ दरवाजा मर गया किसी लिए मार दिया? पैसा मांगे हमरा लेट मांगते हमरा पैसा खाते तुम्हारे पास कहाँ पैसा कहाँ से आता है? कत्ता पैसा देते टूटा एटा को पट का को जत्ता देते दवाई मत खाइए करो वो दोनों क्या करते हैं, आपका बेटी है आपका दामाद? पूरा भागवाई भागता ना वक्त भी सुनाए भागी भागाए भागे ఆమె ఎప్పుడు వస్తుంది? వారం వారం వస్తుంది, ఆదివారం. పైసలన్నా లేకపోతే టిఫిన్ అన్న పెడతా. ఇక టిఫిన్ అయిపోయింది కదా, పైసలు ఇస్తా, టిఫిన్ పెడతా, తింటుంది మంచి ఆమె. ఇక ఎప్పుడు వస్తుంది కదా, అందరి ఇంటికి అడగదు. ఓరోరో అయితే ఇస్తే వాళ్ళని అడుగుతుంది. ఇంకా బెంగాల్ వాళ్ళని అడుగుతుంది, మమ్మల్ని ఇంటికి పోదు, వాళ్ళు ఇయ్యరు. ఆ బెంగాల్ వాళ్ళని మనని ఇగో ఈ పక్కన ఆంటీని అడుగు, ఆ లాస్ట్ వాళ్ళని అడుగుతుంది. ఈ ఆంటీ వాళ్ళు ఉంటే ఇచ్చేది. నిన్న వాళ్ళ అల్లుడు వాళ్ళ బిడ్డ కలిసి మస్తు కొట్టిండ్రంట ఆమెని, పైసలు ఇవ్వమని. ఇక అడుకునే పైసలు కూడా ఇవ్వమని కొట్టిండ్రంట. తెస్తుంది పాపం, మనదే తెస్తున్నావు. ఇందాకైతే విషు కన్నయ్య ఒక అమ్మకి డబ్బులు ఇచ్చారు కదా, ఆ అమ్మ అయితే వారానికి ఒక్కసారి ఖచ్చితంగా మన ఇంటికి వస్తుందని చెప్పాను కదా. వచ్చినప్పుడల్లా కాఫీనో టిఫినో ఏదో ఒకటి అయితే పెట్టి పంపిస్తూ ఉంటాను. అయితే ఈరోజు వచ్చేసరికి 11:30 అలా అయిపోయింది. టిఫిన్ అయితే లేదు, వంట ఏమో ఇప్పుడే చేశాను. అన్నం తింటావా అంటే వద్దు అని చెప్పేసి ఆమె అన్నదనమాట. ఇక ఆమె కొద్దిసేపు మా అత్తమ్మతోని నాతోని మాట్లాడుతుంది. అంటే ఆమె ఏం చెప్పిందంటే, నిన్న వాళ్ళ అల్లుడు వాళ్ళ కూతురంట బాగా కొట్టిరంట. ఎందుకు కొట్టిర్రమ్మా అని అడుగుతానేమో, డబ్బులు ఇయ్యమని కొట్టిండ్రు. నేనేమో అటు ఇటు అడుకున్న డబ్బులు ఉన్నదో లేదో తింటా. ఇగో ఇప్పుడు నేను మందులు వాడాలి, దీనికి బీపీ షుగర్ అవన్నీ ఉన్నాయి. నా కాళ్ళు కూడా సరిగ్గా ఉండదు కదా, పిల్లలు ఉంటే ఏం లాభం, ఎట్లా పడితే అట్లా కొడతారు అని చెప్పేసి అలా అయితే ఆమె చెప్తుంది. ఇక మళ్ళా విషుకి కన్నయ్యకు మంచిగా బ్లెస్సింగ్స్ ఇస్తుంది. తనంట విషుకు కన్నయ్యకు నాని అవుతదంట. ఇంక మా అత్తమ్మ రాంగానే తనతోనైతే ఏం మాట్లాడుతుందో మీరే చూడండి. दादी दादी బచ్చా ఎంత మంచిగా హ్యాపీగా ఉండ్రు, నానమ్మ వచ్చిందని అంటుంది. बच्चा से आइलैंड नानी నానే అంట. कमल बेटा पढ़ी लिखी बेटा एग्जाम देना बेटा నేను కూడా నానినే అంటున్నా వాళ్ళకి. हाँ पूरा माँ का ఒక్కటే రోజుకా ఆయనకు? మీ సారు ఏంటో మా సారు ఆయనే వెళ్ళుకుంటాడు కాదు, టైం ప్రకారం ఇస్తాడు. కమ్ కమ్. అయ్యో మాడికాయలు పప్పులే పప్పు ఎక్కడదండి మనం? మునక్కాయ చారు కదా నేను చేసింది. పప్పేడా? పప్పు వేస్తుంది కదా, పప్పు వేసిన రేపు వండుదాంలే పప్పు మునక్కాయ. పొద్దున ఇప్పుడు పప్పు చారులేనా? పుల్ల కాదు మళ్ళా. నీకు తెలుసా ఇప్పుడు ఆ మునక్కాయలు ఉన్నాయిగా, మునక్కాయలే నిండిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు అవి ఎట్లా కన్నయ్య విషయం చూడరే, దయ చూడరా. ఇక బట్టలు అయితే నేను మా అత్తమ్మ ఇద్దరం కలిసి ఆరేసినాం. మా పని అయితే అయిపోయింది కదా. ఈడ తెలుగు అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన చూస్తున్నారు కదా, మన తెలుగు అంటేనే ముగ్గులు అనమాట. ఈ అక్క కూడా మంచిగా ముగ్గులు అయితే వేసేసింది. మరి అక్క ఏం చేస్తుందో చూద్దాం రండి. మమ్మీ ఏం చేస్తున్నానా? లేదా ఉందా లేదా? పులుసా కూర? నాక పులుసు.
చూసిర్రు కదా! మమతకైతే చేపల పులుసు వండుతుంది. అయితే మొన్న ఒకరోజు అక్క వాళ్ళ ఇంటి దగ్గరనే లంచ్ తిన్నామనమాట. వాళ్ళ పాప బర్త్‌డే అయినప్పుడు. ఆ రోజు అక్క చాలా స్పెషల్స్ చేసింది. చికెన్ వండింది, చేపల పులుసు, చేపల ఫ్రై, పూరి, పప్పు, పచ్చి పులుసు ఇవన్నీ అయితే చేసిందనమాట. ఆ రోజే మంచిగా కన్నయ్య, విషు, ఈమె అక్క దగ్గర ఫిష్ కర్రీ తిన్నారు. అంటే మేము కూడా తిన్నాం గానీ, పర్టిక్యులర్‌గా పిల్లలంటే ఫిష్ అంటే అవాయిడ్ చేస్తారు కదా! కానీ అక్క వండితే మాత్రం మంచిగా తిన్నారు. ఈరోజు కూడా అంతే. ఇంక నేనేమో వర్షం వస్తుందని చెప్పేసి ఒక గంట సేపు అక్కతోని ముచ్చట పెట్టిన తర్వాత మా ఇంటికొచ్చేసిన. అత్తమ్మ, పిల్లలు ఆడనే ఉండ్రు. ఎందుకంటే ఫిష్ కర్రీ వండింది గదా! ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు ఒక్కరే తినట్లేదు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఫిష్ తింటారని చెప్పి అక్క చెప్పింది. వాళ్ళతో పాటుగా కలిసి తింటే పోటీకన్నా తినడం అలవాటు అవుతదని చెప్పి అక్క అంటే పిల్లల్ని అక్కడనే వదిలేసాననమాట. వాళ్ళైతే అక్కడ అన్నం తినిపిస్తుంది అక్క. ఇక నేనొచ్చేసేమో బట్టలు తీసిన తర్వాత అన్నం పెట్టినా. ఇక నేను ఇట్లా వచ్చినో లేదో మళ్ళీ అక్క మామయ్య కోసం అయితే ఒక 2 ముక్కలేసి అయితే ఫిష్ కర్రీ పంపింది. మా అత్తమ్మ గూడా ఆడనే అన్నం తిన్నది. పిల్లలకి తినిపించిన తర్వాత అక్క అన్నం పెడితే అటే తిన్నదంట. ఇక మా సారేమో ఈరోజు మండే కావడంతోని తినడు. ఇంకా నేనొచ్చేసి ఫిష్ కర్రీ తినను గదా! బట్టలు తీసేసినా ఇంకా అన్నం అయితే తినేస్తున్నాము. ఇంగ చూసిర్రు గదా! మా ఇంట్లో వాళ్ళు మునక్కాయలు ఎందుకు అంత ఎక్కువేస్తా అంటే వీళ్ళు ఇగో ఒక్కొక్కరు 10, 15 మునక్కాయలు తింటారనమాట. అంటే మంచిగానే తింటారు తప్పేం కాదు. నేను ఏ కూర వండినా సరే గిన్నె నిండా అదే కూర వండాలి. అది ఈవినింగ్ వరకు కంప్లీట్ అయితది. మా సార్ అయితే మునక్కాయలు తింటుండ్రుగా ఈలోపే మా కన్నయ్య, మా విషు ఇద్దరైతే వచ్చేసిండ్రు. వానొచ్చింది. బట్టలు తీసినా, మళ్ళీ ఒక గంట తర్వాత బట్టలు ఆరేసినా. ఇగో కన్నయ్య, విషు కూడా ఇంత ముద్దుగా మునక్కాయలైతే తింటుండ్రు. ఇక్కడ ఇప్పుడు తక్కువ రేటే దొరుకుతాయి కూరగాయలు. ఎక్కువ ఏం రేట్లు ఉండవనమాట. కేజీ మునక్కాయలొచ్చేసి మొన్ననేమో రూ. 10 ఇప్పుడు చారులో ఏసిన మునక్కాయలొచ్చేసేమో రూ. 5. ఇక వాళ్ళందరూ మంచిగా మునక్కాయలు తిన్న తర్వాత ఇదొచ్చేసి ఈవినింగ్ అనమాట. ఇక మా అత్తమ్మ వచ్చినప్పటి సంది విషుకు ఆయిలయితే అత్తమ్మనే పెడుతుంది. నేనేం పెట్టలేను. ఇక విషయము అన్ని పనులు గూడా నానితోనే చేయించుకుంటుంది. అన్ని పనులు అంటే మరీ పెద్ద పెద్ద పనులేం కాదు. జుట్టుకు నూనె పెట్టుకోవడం, లేకపోతే మళ్ళా స్కూల్‌కి పోతే అప్పుడు జుట్టేయవా నాని అనడం. ఇంకా సాక్సులేమో మా అత్తమ్మకెయ్యరాదు. నేనే రెడీ చేస్తున్నాను. తనైతే ఒకరోజు జుట్టేసింది విషుకు. జుట్టేసిన తర్వాత అది మంచిగా లేదు అని జెప్పేసి మళ్ళీ నేనే వేశాను. ఇంకా నేను పౌడరేసి బొట్టు పెట్టిన తర్వాత విష్ ఏం చేశా అంటే, నాన్న ఇగో ఈ కలర్ బొట్టు ఈడ పెట్టవా? ఈ కలర్ బొట్టు స్టాండింగ్ లైన్‌లో పెట్టవా? స్లీపింగ్ లైన్‌లో పెట్టవా? అని చెప్పేసి వాళ్ళ నాన్నకైతే చెప్తూ ఉన్నారు. పిల్లలైతే అత్తమ్మ, మామయ్య వచ్చినప్పటి నుంచి చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంతకు ముందుకేమో ఎప్పుడైనా సరే ఖాళీగుంటే మమ్మీ ఏం చేద్దాం? మమ్మీ ఏం చేద్దాం? ఏం చేద్దాం? ఏం చేద్దాం? అని చెప్పేసి రిపీటెడ్‌గా పొద్దున స్టార్ట్ అయినప్పటి నుంచి డే స్టార్ట్ అయినప్పటి నుంచి నైట్ వరకు ఇదే క్వెషన్ అనమాట. నాకు విని విని నాకు వాళ్ళని చూస్తే బాధ అయ్యేది. ఇక్కడ మాట్లాడటానికి ఎవరు లేరు. 24 గంటలు ఇంట్లోనే ఉంటారు గదా! అసలు పిల్లలకి చాలా బోరొస్తుంది అని జెప్పేసి నేను ఊకే బాధపడేదాన్ని. ప్రతిసారి నేనే వాళ్ళతోనే టైమ్ స్పెండ్ జేసేదాన్ని. నా పని పక్కన బెట్టుకొని టైమ్ స్పెండ్ జేసేదాన్ని, చదివిచ్చేదాన్ని. ఇప్పుడు గూడా అవన్నీ కామన్ అనమాట. కానీ అత్తమ్మ, మామయ్య వచ్చినప్పటి నుంచి పిల్లలైతే ఒకటే ముచ్చట చెప్తున్నారు వాళ్ళకి. విషుకనే హ్యాపీగున్నారు గాబట్టి, నేను గూడా మంచిగా నిమ్మలంగానే ఉన్నా. ఇగ ఈవినింగొచ్చేసి విషుకి జుట్టేసిన తర్వాత వాటర్ మిలన్ అయితే కట్ చేస్తున్నాను. మా సారొచ్చేమో నిద్రపోతున్నారు. ఇక్కడ ఈ వాటర్ మిలను మనకి దగ్గరనేమో వాటర్ మిలన్‌ని రేటు చూసి అంటే సైజ్ చూసి రేట్ ఇస్తారు గదా! ఇక్కడైతే 1 కేజీ, 2 కేజీగా మనకు జోక్‌కి వాటర్ మిలన్ అయితే ఇస్తారు. ఇక మా అత్తమ్మ, మా మామయ్య అసలు టీవీనైతే విడవట్లేదు. పొద్దున ఎప్పుడో 7 గంటలకు టీవీ స్టార్ట్ చేస్తే, టీవీ బంద్ చేసే వరకు నైట్ 10:30 ఆ టైం అయిపోతుంది. 24 గంటలు టీవీ మోగుతూనే ఉందనమాట. మా వాళ్ళకి ఒక సినిమా స్టార్ట్ అయిందనుకో, కంప్లీట్‌గా ఆ సినిమా అయిపోయేదాకా బంద్ చేయనే బంద్ చేయరు. మళ్ళీ ఈరోజు 'ముఠా మేస్త్రి' సినిమా వస్తుందంటే, ఇంకెన్నెన్నో సినిమాలొస్తున్నాయంట. ఇక పొద్దున్నుంచి అయితే ఆన్‌లోనే ఉంది. ఇక అత్తమ్మకు, మామయ్యకైతే వాటర్ మిలన్ అయితే ఇచ్చేసినా. ఇక టీవీ చూస్తూ వాళ్ళైతే తినేస్తున్నారు. బాగుంది, తియ్యగుంది కళ్ళు. మస్తు తియ్యగుంది సారు. రేపు నువ్వు చేపలు తింటావు, జల్ తినవు కదా, రేపు చేపలు తింటావు. అయితే అంటే కడుపులో కూడా ఉంటుంది, ఏమొద్దు మళ్ళీ వచ్చినాక తింటా తాడు. కడుపులో కూడా ఉంటుందా? మీరు సాదా కంటే ఎక్కువ జోకులు చేస్తురుగా. సాదా జోకులు ఉంటాయి. సూపర్ ఉంది కదా.
మంచిగా ఇల్లు చూసుకొని పోవచ్చు. కళ్ళు తాగుతున్నాను నేను మంచిగా ఉంది ఇంత కళ్ళు. మంచి ముక్కలు అందరు ఏమనుకుంటారు తెలుసా ఇప్పుడు ఈమెంది వాళ్ళ మామయ్య పక్కన కూర్చొని తాగుతుంది వాళ్ళ మామయ్య ఉన్నప్పుడు పైన కూర్చుంటుంది కింద కూర్చుంటుంది అనుకుంటుంది. వాళ్ళకి తెలియదు కానీ నేను ఇవన్నీ పట్టించుకోవాలి. రా అట్లా కూర్చుంటేనే మంచిగా. ఆ పిల్లలు ఇంకెవరు తాగుతుంటారు నాకు గ్లాస్ అయిపోయింది నువ్వు తాగుతలేవు అందరూ అంటే నువ్వే ఎక్క కళ్ళు తాగుతున్నావు మామయ్య తాగుతలే వాళ్ళన్నారమ్మా. నాకేం తెలుసా నీకు తెలియాలి బాగుందా బాగా అలా వీడియో మంచిగా ఉందా నాకు అదే టెన్షన్ అంతే. వీడియో బాగానే ఉంది. నాని పెట్టుకో. బాధ నాది గ్లాస్ నేర తాగా మామయ్య నేను తాగిన నేను గిలాసు తాగిన ఇంత తాగిన మరి ఈ బాటిలో వస్తే తాగుదాం మరి ఇంకా వాళ్ళు ఎవరు తాగారు మరి తాగుదాం పడు నువ్వు అది తాగా అది తాగినాక ఒక గిలాసు వస్తే నీకు ఖతమే అంతా నేను తాగుతా. మామయ్య ఇప్పుడు ఆడవాళ్ళు కళ్ళు తాగితే మంచిదా చెడ్డదా చెప్పు మామయ్య నువ్వు. అందరు అంటారు కదా ఇప్పుడు కళ్ళు తాగుతున్నావు అని చెప్పినాం అనుకో ఆడోళ్ళు అట్లా కళ్ళు తాగుతారా ఆడోళ్ళు కళ్ళు తాగుతారా అని చెప్పేసి ఒకటే ఒత్తి అంటారు. అసలు ఆడోళ్ళు కళ్ళు తాగొచ్చా తాగొద్దా? ఆడోళ్ళు తాగాల కళ్ళు మొగోళ్ళు ఆడోళ్ళు ఇంకా వేరే ఏం తాగొద్దు వినవా. కంసా పైన వేస్తే ఏదైనా వేస్తే ఆడోళ్ళు తాగేది కళ్ళు మంచిగా ఉంటే కళ్ళు మంచిగా పోయే అనాలి. ఇంకో 10 రూపాయలు ఎక్కువ అయినా లేదు కానీ మంచిగా తీయనాది మీద ఉండి కళ్ళు తెచ్చుకుంటే రోజు తాగుతామా మనం. ఆరానికి కోనాడు తాగినా 5 రోజుల కోనాడు తాగినా 4 రోజుల కోనాడు తాగినా కానీ ఒక సీస కళ్ళు తెచ్చుకున్నారు అనుకో మనిషికి ఒక గిలాసే తాగుదాము. ఇంత పెద్దగా కావాలి 400 పెట్టి తెచ్చుకురావాలి అని అవసరం లేదు. 100 రూపాయలు పెట్టి తెచ్చుకున్నాం అనుకో మీరు చెరొక గిలాస్ తాగిరా పిల్లలకు తెచ్చిరా మంచిగా సమాజంగా ఇంత కూర మంచిగా ఏదైనా ఒకటి చేసిరా సమాజం వాళ్ళకి పెట్టాలి మీరు తినాలి తృప్తిగా ఉండాలి. ఎంత తాగొచ్చు మరి ఇప్పుడు నేను తాగిన అనుకో 2 గిలాసులు తాగాలి ఎక్కువ తాగొద్దు. 2 గ్లాసులు తాగాలి. ఇప్పుడు అందరు అంటారు మామయ్య ఇప్పుడు కళ్ళు తాగినాం అనుకో ఇప్పుడు మందు తాగుతాలని ఎంత తక్కువ చూస్తారో ఆడోళ్ళు కళ్ళు తాగుతా కూడా అంతే తక్కువ చూస్తారు. కానీ ఇది చెట్టు నుంచి వచ్చింది కదా. మందు అలికిలు కలుస్తుంది ప్రతి ఒక్కటి కలుస్తుంది. మొగోళ్ళు తాగుతారు అవన్నీ కిడ్నీలు ఖరాబ్ అవుతాయి నీరసం అవుతాయి నరాలు దెబ్బలు తింటాయి అన్ని అంటారు. అయితే మందు తాగిన వాళ్ళు ఏం చేస్తారు ఇంటికాడ భార్య అన్నం వంతే కూర వంతే మంచి కూర వంతే తినరు. తినక పెగ్గంక పెగ్గు 2-3 పెగ్గులు తాగుతారు. తాగి కూర బాగలేదంటారు ఇది బాగలేదంటారు అది బాగలేదంటారు గోడవ పెడతారు వినవా. అది వాళ్ళది అది అట్నే ఆయన. నేను సండే రోజు వ్లాగ్ అనేది తీయలేదనమాట. ఆ రోజు మార్నింగ్ మా సార్ అయితే ఈత కళ్ళు తీసుకొచ్చిండ్రు ఒక 2 బాటిల్లో. నేనేమో మీషో నుంచి మా సారు షర్ట్స్ వచ్చినాయని చెప్పిన కదా ఒక షర్ట్ చూడగానే నాకు చాలా మంచిగా నచ్చింది. ఒక 2 ఫోటోలు తీసుకుందాము థంబ్‌నెయిల్ కోసం అని చెప్పేసి రెడీ అయినా. ఈ లోపే మా సార్ అయితే కళ్ళు తీసుకొని వచ్చిండ్రు కదా. పొద్దుటి కళ్ళు తాగితే చాలా మంచిది కదా హెల్త్‌కి. అందుకే నేను, అత్తమ్మ, మామయ్య ముగ్గురం కలిసి కళ్ళు తాగుతున్నాం. మా సార్ అయితే సాటర్డే, సండే, మండే 3 రోజులు చికెన్ కానీ లేదా అదే అండి ఇప్పుడు నాన్ వెజ్ కానీ, కళ్ళు కానీ తాగడనమాట. తను తాగట్లేదు. నేను, అత్తమ్మ, మామయ్య తాగుతూ ముచ్చటైతే పెట్టుకుంటున్నాం. అయితే నేను మైక్ పెట్టిన. మైక్ పెడితే అది మంచిగా ఒక 2, 3 నిమిషాలు పని చేసింది. ఆ తర్వాత అది ఆఫ్ అయిపోయింది. అందుకే మళ్ళీ వీడియోకైతే వాయిస్ చెప్తున్నాను. నేను కళ్ళు తాగుతున్నానని చెప్పేసి మీరు తప్పుగా అయితే ఏమనుకోకండి. మనకు ఈ కళ్ళు ఎలాంటి ఆల్కహాల్ గూడా కలపంది కదా. అంటే తాగుతారు అంటే మనం డ్రింకే అనుకుంటాం కానీ తాగడం అనేది కామన్ అనమాట. అంటే ఆ వర్డ్ కామన్. ఇప్పుడు అందరూ ఎట్లా అంటే తాగుతావా అంటే ఇప్పుడు మన మందు తాగినోడు గనుక రోడ్డు మీద ఆగమాగం చేస్తారు కదా! గట్ల చేస్తారని చెప్పేసి తాగడం అంటే అదనుకుంటారు. కానీ కళ్ళనేది చెట్టు నుంచి వస్తది. ప్యూర్‌గా వస్తది. దాంట్లో ఎలాంటివి ఆల్కహాల్ గానీ, లేకపోతే ఇంకా సంథింగ్ ఏదైనా సరే మిక్స్ చెయ్యరు కాబట్టి చెట్టు నుంచి వచ్చేదాన్ని మనం తాగడంలో తప్పేం లేదు. ఇక మా మామయ్యనేమో కళ్ళు తాగడం వల్ల వచ్చిన లాభాలైతే చెప్తుండ్రు. అంటే ఏం చెప్తుండ్రంటే నేనన్నా ఎక్కువ తాగాలా, తక్కువ తాగాలా అంటే మందు తాగితే మొత్తం ఆగమాగం చేస్తారు కానీ కళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిది. ఎవరైనా సరే కళ్ళే తాగాలని చెప్పేసి మా మామయ్య చెప్తుండు. మా విష్యుకు, మా కన్నయ్యకి కూడా చిన్న చిన్నగా ఒక గ్లాస్ తాగేటట్టుగా అయితే అలవాటు చేయమని మామయ్య అయితే చెప్పిండ్రు. నేను మరీ ఎక్కువ ఏం తాగను. మళ్ళా ఈ వాలకం చూసి ఎక్కువ తాగుతదేమో అని అట్లా కూడా అనుకోకురి. ఒక 1 ½ గ్లాస్ అయితే కళ్ళు తాగిన. ఆ తర్వాత మా మామయ్యకే ఇచ్చేసిన పింక్ కలర్ బాటిల్ తాగమని చెప్పి.
అయితే నేనెప్పుడైనా సరే ఒక గ్లాస్ తాగుతాను కంపల్సరీగా. అది కూడా నాకు ఇక్కడికొచ్చిన తర్వాతే ఒక 2, 3 మంత్స్ నుంచే ఈ కళ్ళనేది అలవాటయింది. అంతకుముందుకు నేను అస్సలు ముట్టుకోకపోయేదాన్ని. చిన్నగున్నప్పుడు మా నాన్నమ్మకైతే కళ్ళు తీసుకొచ్చేదాన్నిగా. అప్పుడు ఒక చాయ్ గ్లాస్ తాగినా, ఆ తర్వాత ఏంటో మళ్ళీ కళ్ళైతే బంద్ జేసినా. ఇంక బీహార్‌కొచ్చిన తర్వాత మల్లేసారి మా సార్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు కళ్ళు తీసుకొస్తే ఒక చిన్న చాయ్ గ్లాస్‌లో అయితే తాగేదాన్ననమాట. ఇప్పుడు 3 మంత్స్ నుంచి ఒక పెద్ద గ్లాసే తాగుతున్నా కళ్ళైతే. ఇగో గిట్లా సండే రోజు మార్నింగ్ అయితే అందరం కలిసి కళ్ళు తాగినాం. మరి మీలో ఎంతమంది కళ్ళు తాగుతారో కామెంట్ చేయండి. అండ్ అలాగే అమ్మాయిలు కళ్ళు తాగితే తప్పుగా చూడాల్సిన అవసరం ఉందా? లేదా? అని కూడా కామెంట్ చేసి చెప్పండి. మరి మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ మరి. గుడ్ నైట్.